హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్ వచ్చేసి నార్మల్ బ్లౌజ్ డాట్స్ ఎలా వేసుకోవాలో తెలుసుకుందాం. చూడండి, ఇదైతే ప్లెయిన్ బ్లౌజు. దీని మీద మనం షోల్డర్కి సగానికి అయితే ఇలా ఒక స్కేల్ తోటి స్ట్రైట్ లైన్ అయితే గీసుకోండి. ఖచ్చితంగా మెయిన్ డాట్ అనేది షోల్డర్కి స్ట్రైట్గానే వేయాలి ఫ్రెండ్స్. అలా వేయకపోతే మాత్రం బ్లౌజ్ అంతా పాడైపోద్ది. చూడండి, నేను ఎలా గీసుకున్నానో అలా స్కేల్ తోటి అయితే ఇలా స్ట్రైట్గా గీసుకొని మన ఆది బ్లౌజ్ ఉంటుంది కదా, ఆది బ్లౌజ్ని అయితే తీసుకొని దాంట్లో డాట్ పొడవు ఎంత ఉందో కొలుచుకోండి ముందు. చూడండి, నాకైతే 1.5 ఇంచ్ అయితే వచ్చింది. అండ్ మళ్ళీ ఆ డాట్ ఎక్కడి నుంచి ఎంత వెడల్పు ఉందో ఏదైతే ఈ పొడవును కూడా కొలుచుకోండి. చూడండి, మనం ఉక్స్ల బెల్ట్ నుంచి 2.5 ఇంచ్ వరకు అయితే ఉంది. నేను అది కొలుచుకొని దాని తర్వాత డాట్ పొడవు ఎంత ఉందో అంత మార్కింగ్ వేసి దాంట్లో సగానికి మనం ఇలా మార్కింగ్ అయితే వేసుకోవాలి. నేను ఆల్రెడీ టక్స్ కూడా పెట్టుకున్నాను. చూడండి, ఇలా టక్స్ పెట్టుకుంటే మీకు 2 బ్లౌజులు కుట్టుకోవడానికి 2 డాట్స్ కుట్టుకోవడానికి అయితే ఈజీగా ఉంటుంది 2 పార్ట్లకు. ఇలా కుట్టుకున్న తర్వాత మళ్ళీ డాట్ పొడవు అయితే ఎంత ఉందో చూసుకోండి. డాట్ పొడవు చూసుకొని నాకు డాట్ పొడవు వచ్చేసి 1.5 అయితే వచ్చింది. నేను 1.5 అయితే ఇలా కుట్టుకుంటున్నాను. చూడండి, ఇలా క్రాస్గా అయితే కుట్టుకోండి. చూడండి, మనకు కరెక్ట్ షేప్ అయితే వచ్చేసింది. మన బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఫస్ట్ ఈ మెయిన్ డాట్ మీరు కరెక్ట్ వేసుకున్నారంటే మిగతా డాట్స్ తోటి ఎక్కువ ఇబ్బంది అయితే ఉండదు ఫ్రెండ్స్. దీని మీద ఇలా డబుల్ స్టిచ్ చేసి లాస్ట్కి అయితే చిన్నగా రఫ్ అయితే వేసుకోండి. ఖచ్చితంగా డాట్స్ని లాస్ట్కి అయితే రఫ్ అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్, లేకపోతే ఫినిషింగ్ అనేది బాగుండదు. ఇది తిన తర్వాత మనం నెక్స్ట్ ఉక్స్ల కాజాల దగ్గర బెల్ట్ అయితే ఇలా సగానికి కాకుండా కొంచెం ఇటు ఒక 1/2 ఇంచు కిందికి, అంటే మన మీదికి నెక్ పీస్లు కుట్టుకుంటాం కదా, అటు సైడ్ కాకుండా ఇటు కిందికి ఇలా మార్కింగ్ వేసుకొని మనం ఒక 2 ఇంచెస్ వెడల్పుతో అయితే 2 ఇంచెస్ పొడవుతో అయితే ఈ డాట్ అయితే మనం స్టిచ్ చేసుకోవాలి. పాదం ఎంత వెడల్పు ఉందో పాదం వెడల్పున అయితే స్టిచ్చింగ్ వేసుకొని ఫస్ట్ స్టార్టింగ్ పాదం వెడల్పు పట్టుకొని అండ్ ఎండింగ్ వచ్చేసరికి సన్నగా కుట్టుకొని లాస్ట్కి అయితే రఫ్ వేసుకోండి. దీని తర్వాత మన చంక దగ్గర డాట్ వచ్చేసి చూడండి, ఇలా సగానికి మనం మెయిన్ డాట్ ఉంటుంది కదా, మెయిన్ డాట్ని ఇటు పట్టుకొని దాన్ని ఇట్లా కరెక్ట్ లాగాలి. ఖచ్చితంగా ఇలా క్రాస్లో దానికి సమానంగా మనం వేసామంటే అప్పుడు మనకు ఫినిషింగ్ అనేది బాగుంటుంది. చూడండి, ఇలా పాదం వెడల్పుతో లాస్ట్ 3 ఇంచుల పొడవుతో అయితే ఈ డాట్ని అయితే స్టిచ్ అయితే వేసుకోండి. చూడండి, ఇలా ఖచ్చితంగా దీనికి ఇలా క్రాస్ అయితే రావాలి. ఈ 4th డాట్ వచ్చేసి ఆప్షనల్, కానీ మనం వేసుకోవాలంటే చూడండి ఇలా క్రాస్గా పట్టుకొని దీనికి ఇది ఒక 4 ఇంచెస్ వెడల్పుతో అయితే ఈ 2 అయితే మనం సమానంగా ఇలా పెట్టుకొని కింది నుంచి ఒక 2 ఇంచులు ఇటని మనం డాట్ వేసుకుంటే సరిపోతుంది. ఒక 4 ఇంచెస్ 3.5 డాట్ పొడవు అయితే మనం పెట్టుకొని స్టిచ్ చేసుకోవచ్చు. అంతే, పాదం వెడల్పుతోటి పెట్టుకొని ఇలా లాస్ట్కి అయితే చిన్నగా రఫ్ వేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మనకు 4 టక్స్ బ్లౌజ్. చాలా ఈజీగా అయితే అయిపోయింది కదా. వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. మా ఛానల్ కొత్తగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.